ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇద్దరు కలిసి బీజేపీ మెడలు వంచి ఉంటే ఈ పాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవరైనా ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లోకి తోయించాలని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఏపీ కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించింది. పోరాడదాం సాధిద్దాం నినాదంతో ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల చంద్రబాబు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు ధర్నాలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరం ముక్కుమడిగా రాజీనామాలు చేద్దామని జగన్ పిలుపు ఇచ్చిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను జగన్ తెస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా చేశారా? ఇప్పుడున్న ఎంపీలతో ముక్కుమాడి రాజీనామాలు ఎందుకు చేయించలేదు? కనీసం బెదిరించలేదు. అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరు ప్రత్యేక హోదాను విస్మరించారు. ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదు. అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదు. చంద్రబాబు వైఎస్ జగన్ ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదు. కానీ ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.